అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం సహజీవనం అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. ఇల్లు చూడటానికి ఎవరినో తీసుకొస్తానన్నాడు ఏజెంటు అన్నాడు రమణ. మంచి ఫ్యామిలీయేనా అడిగింది శాంత. ఇంటి పక్కన పోర్షన్ ఖాళీగా ఉంది, అద్దెకి ఎవరికన్నా ఇద్దామని ఏజెంట్కి చెప్పాడు రమణ. 5 ఏళ్ల క్రితం రమణ పక్కపక్కన అపార్ట్మెంట్లు కొనుక్కున్నాడు. ఒకదానిలో వాళ్ళున్నారు, రెండోది అద్దెకిచ్చారు. ఈ మధ్య వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎవరన్నా మంచి వాళ్ళు వస్తే బాగుండు అనుకుంది శాంత. మధ్యాహ్నం కొత్తగా పెళ్ళైన జంటను తీసుకొని వచ్చాడేజెంట్. ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. ఎవరు ఏమిటి అని అడిగారు. అన్నింటికీ సమాధానం చెప్పాడతను. అతనిది రాజమండ్రి. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఈ మధ్యే పెళ్ళయ్యింది. ఆ అమ్మాయి పుట్టిల్లు వైజాగ్. అతడి పేరు రేవంత్, ఆ అమ్మాయి పేరు సుష్మా. వాళ్ళ మాట తీరు మర్యాదగా ఉండటంతో వాళ్ళకే ఇద్దామనుకున్నారు రమణ, శాంత. ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో పొద్దున వెళ్తారు, రాత్రికి వస్తారు. శని ఆదివారాలు ఎక్కడికైనా వెళ్తుంటారు. శాంత వాళ్ళ పని మనిషి మంగ, సుష్మా వాళ్లకు కూడా చేసి పెడుతోంది. ఆ అమ్మాయితో మాట్లాడదామని చాలాసార్లు అనుకున్నా శాంతకు అవకాశం దొరకడం లేదు. ఉదయం వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళే హడావిడి, రాత్రి లేటుగానే వస్తారు. పక్క పోర్షన్లో ఇద్దరు మనుషులున్నట్టే లేదు. ఏమిటో ఈ నిశ్శబ్దం. ఆ రోజు శనివారం. పక్కింటి పిల్లను పలకరిద్దామని గారెలు పాయసం చేసి తీసుకుని తలుపు తట్టింది శాంత. ఆ అమ్మాయి తలుపు తీసి ఏం కావాలి అన్నట్టు చూసింది. ఈ మీకోసం తెచ్చానంటూ బాక్సు చేతిలో పెట్టింది శాంత. సుష్మా మొహమాటంగా వద్దండి అంది. నువ్వు మా అమ్మాయి లాంటి దానివే. ఒక్కళ్ళే ఉంటున్నారు. ఏం వండుకుంటున్నారో ఏం తింటున్నారో. రేపు మా ఇంటికి భోజనానికి రండి. సుష్మా అసహనంగా మొహం పెట్టింది. రేపు మేము బయటికి వెళ్తున్నాం. ఇంకేమీ మాట్లాడటానికి లేదన్నట్టున్న వాలకం. కనీసం లోపలికి రమ్మని కూడా పిలవలేదు. మనసు చివుక్కుమనిపించింది శాంతకి. సరే అని వెనక్కు వచ్చింది. ఈ పక్కింటి పిల్ల చూసారా, కొంచెం టెక్కు. కనీసం నన్ను లోపలికి రమ్మని పిలవలేదు. ఒక మాట లేదు, మంతీ లేదు. పెద్దదాన్ని స్వీటు హాటు చేసి తీసుకెళ్ళి భోజనానికి పిలిస్తే ఆ పిల్ల నాతో మాట్లాడితేనా? సరిగ్గా మాట్లాడడం కూడా రాని వాళ్ళకి ఇల్లిచ్చాము. భర్తతో చెప్పి వాపోయింది. పోనీలే, చిన్నపిల్లలు, ఏదో వాళ్ళ లోకం వాళ్ళది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు. ఊరికే వెళ్ళి డిస్టర్బ్ చెయ్యకు. ఏదన్నా అవసరం ఉంటే వాళ్ళే వచ్చి అడుగుతారు సర్ది చెప్పాడు రమణ. 4 రోజుల తర్వాత సుష్మా తలుపు తట్టింది. పని మనిషిని 2 రోజులు రావద్దని ఊరెళ్తున్నామని చెప్పడానికి. అప్పుడు చూసింది శాంత ఆ పిల్లని పరీక్షగా. మెడ బోసిగా ఉంది. ఒక సన్న చైను వేసుకుంది. అయ్యో రామా అనుకుంటూ ఆ పిల్ల మెడలో మంగళసూత్రం లేదు. పోని నల్లపూసలైనా వేసుకోలేదు. సాంప్రదాయమే తెలీదులా ఉంది. నీ నస ఆపుతావా? కొంపలేమీ అంటుకుపోలేదు. ఈ కాలం పిల్లలందరూ ఇలాగే ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఆలోచించకు. భర్తను చూస్తే చిర్రెత్తుకొచ్చింది. ఏమిటో ఈయన అయోమయం అనుకుంటూ పని మనిషిని ఆరా తీసింది. కానీ వాళ్ళిద్దరి గురించి పెద్ద సమాచారం రాబట్టలేకపోయింది శాంత. భార్య భర్త బాగానే ఉన్నారు. అద్దె ఖచ్చితంగా చెల్లిస్తున్నారు. ఇంకేం కావాలి? రమణ మాటలకు అప్పటికి ఊరుకుంది శాంత. రోజులు గడుస్తున్నాయి. 6 నెలలు తిరిగాయి. ఒకరోజు పొద్దున్నే శాంత పాల ప్యాకెట్ తీసుకుంటుంటే రేవంత్ బ్యాగ్ పట్టుకొని వెళ్తుండడం గమనించింది. వాళ్ళు ఊరెళ్తున్నాడేమో అనుకుంది. 9ంటికి పని మనిషి మంగ పని చేస్తూ అబ్బాయి గారు ఊరెళ్ళారా అమ్మా? అమ్మాయి గారొకరే ఉన్నారు. ఈరోజు ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. ఒంట్లో బాగోలేదట అంది. ఏమన్నా విశేషమేమో అనుకుంటూ ఎంతైనా చిన్నపిల్ల. ఒంట్లో బాగోలేకపోతే పక్క నుండి కూడా పలకరించకపోతే బాగుండదని తలుపు తట్టింది శాంత. సుష్మా తలుపు తీసింది. జుట్టు చిందరవందరగా ఉంది. కళ్ళు ఉబ్బి ఉన్నాయి. ఆ పిల్ల వాలకం బాగలేదు. అబ్బాయి ఊరెళ్ళాడు కదా, నీకు బాగోలేదని మంగ చెప్పింది. జ్వరమా? మందు వేసుకున్నావా? కొంచెం తలనొప్పి, తగ్గిపోతుందిలేండి. అమ్మ వాళ్ళు ఒక్కసారన్నా రాలేదు. ఎప్పుడొస్తారు? సుష్మా మాట్లాడలేదు. ఎటో చూస్తూ కూర్చుంది.
సుష్మని పరీక్షగా చూసింది శాంత. వచ్చినప్పటికంటే బాగా మార్పు కనిపిస్తోంది. బంతిలాగా ఉండే పిల్ల చిక్కి సగం అయ్యింది. కళ్ళ కింద నల్లచారలు, మొహంలో దిగులు కూడా కట్టుకున్నట్టుగా ఉంది. ఏమై ఉంటుంది అనుకుంటూ, నేను నీకు కాస్త టిఫిన్ పట్టుకొస్తా, కాస్త తిని రెస్ట్ తీసుకుందువు కాని. శాంత మాటలు వినిపించుకోనట్లుగా శూన్యంలోకి చూస్తూ ఉంది సుష్మ. తన పోర్షన్లోకి వచ్చింది శాంత. ఇడ్లీ చట్నీ చేసి బాక్స్లో పెట్టుకుని బెల్లు కొట్టింది. తలుపు తీయలేదు సుష్మ. 4 సార్లు బెల్లు కొట్టినా బదులు లేదు. బాత్రూంలో ఉందేమో అనుకుంటూ పావు గంట చూసింది. తలుపు తెరుచుకోలేదు. గాబరా పుట్టింది శాంతకు. ఆ పిల్ల నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయిందేమో అనుకుంటూ ఇంట్లోకొచ్చి తన దగ్గర ఉన్న డూప్లికేట్ తాళంతో తలుపు తీసింది. అక్కడ దృశ్యం చూడగానే గుండెలదిరిపోయాయి శాంతకి. సోఫాలో వాలిపోయింది సుష్మ. కింద టాయిలెట్ క్లీనర్ బాటిల్ దొర్లుతోంది. సుష్మ నోటిలో నుండి నురగ వస్తోంది. పెద్దగా కేకలు పెట్టింది శాంత. శాంత కేకలకి పరిగెత్తుకొని వచ్చాడు రమణ. వెంటనే సుష్మను లేవనెత్తి శాంతను కూడా పట్టుకోమని చెప్పి మెల్లిగా కారు దాకా తీసుకొని వచ్చి కారులో పడుకోబెట్టి స్టార్ట్ చేశాడు. కారులో సుష్మా పక్కన బిగుసుకుపోయి కూచుంది శాంత. ఈ ఉపద్రవం నుండి గట్టెక్కించు దేవుడా అనుకుంటూ ప్రార్థించసాగింది. 2 వీధుల అవతల ఉన్న తన ఫ్రెండ్ డాక్టర్ జగదీష్ హాస్పిటల్కి తీసుకొని వచ్చాడు రమణ. నర్సులు సుష్మకి స్టమక్ క్లీన్ చెయ్యడానికి లోపలికి తీసుకెళ్లారు. అక్కడే బెంచీ మీద కూలబడింది శాంత. అంతా అగవ్య గోచరంగా ఉంది. రమణ రేవంత్కి ఫోన్ చేస్తూ ఉంటే స్విచ్డ్ ఆఫ్ వస్తోంది. 1 గంటకి జగదీష్ బయటికి వచ్చి అమ్మాయికేమీ పరవాలేదు, సమయానికి తీసుకొని వచ్చారు, నిద్రపోవడానికి మందిచ్చాను, ఒక 2 అవర్స్లో మెలకువ వస్తుంది. ఎవరి అమ్మాయి? బంధువులా అన్నాడు. రమణ క్లుప్తంగా వాళ్ళ గురించి చెప్పాడు. భార్య భర్త ఏదో గొడవ పడి ఉంటారు. ఆ అబ్బాయి ఫోన్ స్విచ్డ్ ఆఫ్లో ఉంది. నేనింటికి వెళ్ళి ఆ అమ్మాయి ఫోన్ నుండి వాళ్ళకు కాల్ చేసి విషయం చెప్తాను. శాంతను సుష్మా దగ్గర కూర్చోబెట్టి ఇంటికి వెళ్ళాడు రమణ. సుష్మకు ఇంకా మెలకువ రాలేదు. కాసేపటికి తిరిగి వచ్చాడు రమణ. వాళ్ళతో మాట్లాడారా? దొరికారు. వైజాగ్లో ఉంటారు. విషయం చెప్పాను. ఫ్లైట్లో వస్తున్నారు. సాయంత్రం 4 వస్తారు. కొంచెం రిలీఫ్ అనిపించింది శాంతకు. వాళ్ళు వస్తే పిల్లను చూసుకుంటారు. మధ్యలో సుష్మా లేచింది కానీ మత్తుగా ఉండి మళ్ళీ పడుకుంది. జగదీష్ వచ్చి ఆ అమ్మాయిని చూచి అంతా నార్మల్గానే ఉందని చెప్పాడు. సాయంత్రం 4కి సుష్మా తల్లిదండ్రులు వనజ శ్రీనివాసులొచ్చారు. పిల్లను చూసి బావురమంది వనజ. మా అమ్మాయి ప్రాణాలు కాపాడారు, మీ రుణం తీర్చుకోలేము. రమణ చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు శ్రీనివాస్. సమయానికి మీ అల్లుడు కూడా లేడు, ఉదయమే ఊరెళ్ళాడు. ఏదో గొడవ పడినట్లున్నారు. రమణ మాటలు ఇంకా పూర్తి కాలేదు. అల్లుడా పాడా? వాడొక రోగ్. మా అమ్మాయి వాడు ప్రేమించుకున్నారు. సరే, ఉద్యోగం ఉంది, ప్రేమ అంటోందని పెళ్లి చేద్దామనుకున్నాము. పెళ్లి మీద నమ్మకం లేదు. ఏదో లివింగ్ రిలేషన్షిప్ అని నా కూతురు వాడి వెంట వచ్చింది. మేమెంత మొత్తుకున్నా వినలేదు. మా దురదృష్టం. శ్రీనివాస్ మాటలు విని కొయ్యబారిపోయింది శాంత. అంతా మా కర్మ. వనజ ఏడవడం మొదలుపెట్టింది. అమ్మాయి ప్రాణాలకేమీ ప్రమాదం లేదు, అందుకు సంతోషించండి. మన పిల్ల క్షేమంగా ఉండడం ముఖ్యం. అమ్మాయిని ఏమీ అనకండి. ఈ కాలం పిల్లలు వాళ్ళ తలతిక్క సిద్ధాంతాలు ఇలాగే ఉన్నాయి. మనం పెద్దవాళ్ళం. కాస్త సంక్షేప్తంలో సమస్యని టాకిల్ చెయ్యాలి. అమ్మాయి భవిష్యత్తున్న పిల్ల. మీరు ధైర్యంగా ఉండి అమ్మాయికి ధైర్యం చెప్పండి. డాక్టర్ జగదీష్ మాటల్ని బలపరిచాడు రమణ. 1 గంట తర్వాత శాంతను తీసుకుని ఇంటికి వచ్చాడు రమణ. నువ్వు మంగతో ఏమీ చెప్పకు, అది అందరిళ్లల్లో అంటిస్తుంది. పాపం చిన్నపిల్ల, అనవసరంగా ఎగతాళి పాలవుతుంది. ముందు ఆ పిల్ల జీవితం నిలబడాలి. రమణ మాటలకు మౌనంగా తలూపింది శాంత. మనసంతా గజిబిజిగా ఉంది. అసలు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కారన్న విషయం చాలా షాకింగ్గా ఉంది శాంతకు. సమాజానికి అంటుకున్న కొత్త రకం జాడ్యం సహజీవనం.
యువత ఎటుపోతుందో అర్థం కావటం లేదు. విపరీతమైన స్వేచ్ఛ వలన కొందరు డ్రగ్స్ బారిన పడుతున్నారు. మరికొందరు సాంప్రదాయాలు వదిలేసి వెర్రి వేషాలేసి ఇదిగో ఇలా చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. విదేశాల నుండి ప్రాణాలు తీసే మహమ్మారి వచ్చినట్టే దిక్కుమాలిన విష సంస్కృతి మన దేశానికి వస్తోంది. దీని ప్రభావం ఎంతమందిని బలి తీసుకుంటుందో. రమణ మాటలు వింటూ భారంగా అతని భుజం మీద తలవాల్చింది శాంత. రెండో రోజు సుష్మను తీసుకుని ఇంటికి వచ్చారు వనజ శ్రీనివాసులు. సుష్మ తేరుకోవడానికి 4 రోజులు పట్టింది. ఇక్కడ ఉన్నన్ని రోజులు వంట గింట ఏమీ పెట్టుకోవద్దని వాళ్ళకన్నీ చేసి పెడుతూ ఉంది శాంత. ఈ 4 రోజుల్లో వనజ శాంత బాగా కలిసిపోయారు. అమ్మాయి భవిష్యత్తు నిలబెట్టడమే ముఖ్యం. ఇదొక యాక్సిడెంట్. దీని నుండి కోలుకొని కొత్త జీవితం అమ్మాయి ప్రారంభించాలి. ఇలా మాట్లాడుకుంటూ గడిపారు ఆ 4. వారం తర్వాత సుష్మను తీసుకొని వైజాగ్ ప్రయాణమయ్యారు వనజ శ్రీనివాసులు. వనజకు చీర, జాకెట్, పసుపు, కుంకుమ పెట్టింది. సుష్మను వివేకానందుని పుస్తకాల సెట్ చేతిలో పెట్టాడు రమణ. ఇవి చదువు తల్లి, జీవితాన్ని ఎలా దిద్దుకోవాలో తెలుస్తుంది. సజల నయనాలతో రమణ శాంతల పాదాలకు వంగి నమస్కరించింది సుష్మ. సుష్మను హృదయానికి హత్తుకుంది శాంత. తల్లి తండ్రి చెరోవైపు నడుస్తుంటే నెమ్మదిగా కదిలి వెళ్తున్న సుష్మని చూసి కళ్ళు చెమర్చాయి శాంతకు. పక్క పోర్షన్ మళ్ళీ ఖాళీ అయ్యింది. ఈసారి కాస్త పిల్ల చెల్లా ఉన్న వాళ్ళకి ఇద్దామండి. శాంత మాటలకు తలూపాడు రమణ. పక్క పోర్షన్లో కాస్త నడివయసు వాళ్ళు వచ్చి చేరారు. వనజ అప్పుడప్పుడు శాంతకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది. సుష్మ ఆఫీసుకు వెళ్తోందని, మానసికంగా కూడా మెల్లిమల్లిగా ధైర్యం తెచ్చుకుంటోందని చెప్తూ ఉండేది. 2 ఏళ్లు గడిచాయి. ఒకరోజు వనజ శాంతకు ఫోన్ చేసింది. సుష్మకు పెళ్లి కుదిర్చామని, పిల్లాడు బంధువుల అబ్బాయే అని, అన్ని విషయాలు చెప్పాక వాళ్ళు ఒప్పుకున్నారని, పెళ్లికి తప్పకుండా రమ్మని కోరింది. ఆ వార్త వినటంతో చాలా సంతోషం వేసింది శాంత రమణలకు. ఇద్దరు సుష్మ కొత్త జీవితం సుఖమయంగా సాగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకున్నారు. ఇంత మంచి కథను మనకు అందించిన గాయత్రి గారికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.